హాయ్, ఎలా ఉన్నారంతా? ఏంటి చాలా రిలాక్స్గా కనిపిస్తున్నావు? ఏం చదవాలనిపించట్లేదు కదా? నిన్నే అడిగేది. చెప్పండి, టీఎస్సీకి ఏం ప్రిపేర్ అవుతాం? ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంక చదవడం ఎందుకు? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకొని నెమ్మదిగా చదువుకుంటాను లేప్ప. అవునా, అంతేనా? ఇంతవరకు బుక్కే తీయలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకొని అప్పుడు బుక్ తీసి అప్పుడు స్టార్ట్ చేద్దాంలే. ఎంతసేపు చదువుతాం? ఇట్లా అనుకుంటున్నావా? ఇంకా అంతే సంగతులు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటబ్బా అక్క రాగానే ఇలా అడిగేసింది అనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరు అంతే కదండి, రిలాక్స్ అయిపోయారు. ఏం చదువుతాం, ఏముందిలే. ఆల్రెడీ 2025లో కూడా వచ్చేసామండి. వన్స్ అగైన్ మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. అక్క హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కదా అక్క అంటారా? ఇది కూడా 2025 కదండి, అందుకే చెప్తున్నాను. సో ఇయర్లో మీరు అందరూ కూడా మంచిగా ఒక జాబ్ అనేది తెచ్చుకోవాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నిజమే అండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయింది. హౌస్ వైఫ్ అనే కాదు, ఇంకా చాలామంది అండి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళ మధ్యలో ఆగిపోయి ఉన్నారు. సో అందుకే కొంచెం వేకప్ నేను కూడాను. సో ఏంటంటే ఇప్పుడు ఉన్న క్లైమేట్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ అని వస్తున్నాయన్నమాట. మా ఇంట్లో అయితే అందరికీ. కాబట్టి మీరందరూ కూడా హెల్త్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, అలాగే చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ న్యూ ఇయర్లో మనకి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయకుండా నీట్గా అంటే సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఫస్ట్ సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోండి, సిలబస్ అనేది కంప్లీట్ చేసేయండి అని. కాబట్టి మీరందరూ కూడా సిలబస్ పేపర్ అనేది ముందర పెట్టుకొని సిలబస్ కంప్లీట్ చేసేయండి. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం రివిజన్స్ అనేవి చేసుకుంటే ఒక 60 డేస్ ఇవ్వకపోతారా, లేదా ఒక 30 డేస్ ఇవ్వకపోతారా? సో ఈ డేస్లో మనం రివిజన్స్ అనేవి కంటిన్యూ చేస్తే మనకి సక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ మనం 1 ఇయర్ అంతా వేస్ట్ చేసేసాం. 2024 ఫెబ్లో ఏమో ఇచ్చాడు నోటిఫికేషను. సో దానికోసం చదివాము, తర్వాత ఇస్తారు క్యాన్సిల్ అవుద్ది వస్తుంది, ఇలా చాలా కన్ఫ్యూజన్స్తో 2024 అయితే గడిచిపోయింది. ఇప్పుడు 2025లోకి వచ్చాం కాబట్టి సీరియస్గా హౌస్ వైఫ్స్ అయితే చదివే ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కొంచెం ఎనర్జీ తెచ్చుకొని పాజిటివ్ వేలో వెళ్ళి ఒక మంచి జాబ్ కోసం మనం ట్రై చేద్దాం. హార్డ్ వర్క్ అయితే చేద్దాం, ప్రయత్నిద్దామండి. ప్రయత్నించి ఓడిపోతామో లేదో తెలుస్తుందా? ప్రయత్నించకుండా ఓడిపోయాం అనేది మాత్రం ఇట్స్ వెరీ. కాబట్టి మీరందరూ కూడా మీ సీరియస్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. చదవాలని ఉందక్క, కానీ చదవలేకపోతున్నాను. ఇంటి పనులతో చాలా టైర్డ్ అయిపోతుంది. మనసు రెడీగా ఉన్నా శరీరం రెడీగా లేదు అని చెప్పే సిస్టర్స్ హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు. సో నేను వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకున్న ఏమంటారు ఆపర్చునిటీ, మనం జాబ్ గెయిన్ చేసుకోవడం అండి. ఈ ఒక 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ కొంచెం మనం సీరియస్ ప్రిపరేషన్ అనేది చేసామంటే మన లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. మన పిల్లల కోసమే కదండి, మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేసేదానికే కదా, మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చేదానికి మనమైతే ట్రై చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ సిస్టర్స్, మీరు అందరూ కూడా మంచిగా చదువుకోండి. ఎవరైతే నేనైతే ఒకటే చెప్తున్నానండి, చదవండి. ఇది మాత్రమే నేను చెప్తాను. మన 100% ఇవ్వాలి అని నేనైతే కోరుకుంటున్నాను. సో మీరు కూడా మీ 100% ఇవ్వండి. నిద్రపోవద్దు, జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు ఆదమర్చి నిద్రపోతావో నీ లక్ష్యం అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వాలని, మీ అందరికీ కూడా మంచి జాబ్ అనేది గెయిన్ చేసుకోవాలని ఆ దేవుని హార్ట్ఫుల్గా ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ.